నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు, నెల్లూరు జిల్లాలో జోవలదిన్నె ఫిషింగ్ హార్బర్ ఇతర మత్స్యకార సమస్యలపై కూటమి ప్రభుత్వం మత్స్యకారుల ప్రయోజనాలకి భంగం కలుగుతుంది, మత్స్యకారుల్ని దోపిడీ చేస్తున్నారు, లేక వైఎస్ఆర్సిపి మత్స్యకారుల ప్రయోజనాలను కాపాడే రక్షించే రక్షకులు మేము అంటూ తెలుగుదేశం పార్టీపై ప్రభుత్వంపై మాట్లాడుతున్నారు. నేను ఒక్కటే అడుగుతున్న సూటిగా, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మత్స్యకారుల ప్రయోజనాలు, మత్స్యకారుల యొక్క సమస్యలపై మాట్లాడే అర్హత ఉందా అని అడుగుతున్నా. మీకు అసలు మీ పార్టీకి అర్హత ఉందా అని అడుగుతున్నా. ఈ జిల్లాలో ఫిషింగ్ హార్బర్, రామాయపట్నం పోర్ట్, లేక మత్స్యకారుల యొక్క వసతులు సుదీర్ఘకాలం సమస్యలుగా మారిపోవడానికి కారకులైన మీరు మా గురించి మాట్లాడుతున్నారా? 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క పథకమైన ఎన్ఎఫ్డిబి, నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ 750 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఒక్క రూపాయి ఖర్చు పెట్టని అసమర్థ ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎన్సిడిసి, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కిలోమీటర్ సముద్రం లేని తెలంగాణ ప్రభుత్వం 978 కోట్లు ఖర్చు పెట్టింది కేంద్ర ప్రభుత్వం నుంచి. ఆంధ్రప్రదేశ్ అసమర్థ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్క రూపాయి కేంద్ర ప్రభుత్వం నిధులు ఒక్క రూపాయి వాడుకోలేకపోయినా ప్రభుత్వం ఏదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎఫ్డిఎస్, ఫిషరీస్ డెవలప్మెంట్ స్కీమ్ అమలు చేశారా? నేను ఛాలెంజ్ చేస్తున్నా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి, చెప్పండి, మీ 5 ఏళ్లలో ఒక్క వల, ఒక తెప్ప, ఒక ఫైబర్ బోట్, ఒక ఇంజన్, ఒక మోపెడ్, ఒక ఐస్ బాక్స్, ఒక ఇన్సులేటెడ్ వ్యాన్, ఒక సైకిల్ ఎవరికైనా ఇచ్చారా? అసలు ఆ స్కీములు ఇంప్లిమెంట్ చేశారా? ఇన్సూరెన్స్ 69.5 రూపాయలు ఒక వ్యక్తిపై, ఒక మత్స్యకారుడిపై 69.5 రూపాయలు కడితే 10 లక్షలు ఇన్సూరెన్స్ వచ్చే పథకాన్ని కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానం చేసుకొని 10 లక్షలు వచ్చే పథకాన్ని నీరుగార్చిన ముఖ్యమంత్రి ప్రభుత్వం ఎవరయ్యా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మీరు మా గురించి మాట్లాడుతున్నారు. ఫిష్ ఆంధ్ర గురించి ప్రచారం చేసుకోవడం తప్పితే ఏదైనా మత్స్యకారుల ప్రయోజనాలకి పనికొచ్చే పని ఒక్కటి చేశారా? బ్లూ రెవల్యూషన్ స్కీమ్ తెలుగుదేశ ప్రభుత్వం 14-19లో కేంద్రంతో ఏ విధంగా నిధులు తెచ్చి ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులకు అందించింది? మీరెందుకు ఆ పథకాన్ని మూలబెట్టారు? మార్చి 7-9 తారీఖుల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి,
రాజశేఖర రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రికి ఉన్నాడు. రాజశేఖర రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రికి ఉన్నాడు. 2003లో సర్వేపల్లికి కోవూరు జువల దిన్నె 2 దగ్గరల చెట్టీలు, ఒక దగ్గర ఫిషింగ్ హార్బరు క్లియరెన్స్ ఇచ్చిపోయారు. 5 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి కట్టాడా? 5 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి కట్టాడా ముఖ్యమంత్రిగా? 2014లో మేము వచ్చి కనీసం కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆనాటి మంత్రి రామనారాయణ రెడ్డి గారు అన్న దానికి ఒక సర్వేకి డబ్బులు ఇచ్చారు. దానికి ఒక ఏజెన్సీ ఫిక్స్ చేశాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా. రామనారాయణ రెడ్డి గారు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అందరూ పోయి కలిస్తే సర్వేకి దీన్ని అసలు ఫీజిబిలిటీ రిపోర్ట్ అన్న తయారు చేయమన్నారు. రాజశేఖర రెడ్డి ఇక్కడి నుంచి అక్కడ దాకా జీవో ఇచ్చిపోయాడు. వీళ్ళ మహానాయకుడు. మేమిచ్చింది టెండర్ పిలుచుకొని కమిషన్లు కొట్టిన వీళ్ళేది మా గురించి మాట్లాడారు. ఏంది ఆయన ఇచ్చేది గయాదు? నువ్వు కూడా సీనియర్ రిపోర్టర్, మీకు తెలియదు. ముఖ్యమంత్రి ఎవరు? 2019 మార్చి 7వ తారీఖు ముఖ్యమంత్రి ఎవరు? కేంద్ర ప్రభుత్వం 7, 9వ తారీఖు మొత్తం అయినాయి. అవి కూడా చెప్పా 3 నెలలు ఇది లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏకి తెలుగుదేశం పార్టీకి విభేదాలు ఉన్నాయి. 6 నెలలు లేట్ అయింది. 6-7 నెలలు మీటింగులు పెట్టల. ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులు అప్రూవల్ కాలా. అందుకే చెప్పా, ఈ ఘనత ఈరోజు ఫిషింగ్ హార్బర్ ఇక్కడ ఉందంటే వెంకయ్య నాయుడు గారు చివరిలో ప్రభుత్వాలకు విభేదాలు రావచ్చు, పార్టీలకు విభేదాలు రావచ్చు, మత్స్యకారుల ప్రయోజనాలకు ఇబ్బంది కలగకూడదని శాంక్షన్ ఇప్పించారు.